నమస్కారం టీవీ5 8 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విధ్వంసమే వైసీపీ విధానం అన్నారు సీఎం చంద్రబాబు. ప్రజలు వైసీపీ గుర్తింపు రద్దు చేసే రోజు దగ్గరలోనే ఉందన్నారు. కనీస అవగాహన కూడా లేకుండా గొడ్డల పార్టీ నేతలు డిఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వాళ్లకు తెలంగాణ అనే భావన ఉంది, ఏపీ వాళ్లకు కులాల పంచాయతీ తప్ప ఏ భావన లేదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణపై అపారమైన ప్రేమ ఉందన్న పవన్ తెలంగాణ ముమ్మాటికి భూమి పుత్రుల జాగీరే అన్నారు. కొందరు తెలంగాణకు రానివ్వబోమనడంపైనే తన అభ్యంతరమని చెప్పారు. వైసీపీ హయాంలో కుల రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయన్నారు. ఇష్టారాజ్యంగా తిట్టేసి కులాల ముసుగులో దాక్కుంటున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తే అడ్డుకుంటామని ఎవ్వరూ చెప్పలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసిందన్న కేటీఆర్, జనసేన కొత్తగా తెలంగాణలో పోటీ చేసేదేముందన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని కేటీఆర్ స్పష్టం చేశారు. సోదరుడిగా పవన్ ఇంటికొస్తే బిర్యానీ పెడతాం, సచివాలయంలో కూర్చొని పెత్తనం చేస్తామంటే చూస్తూ ఊరుకోమంటూ కేటీఆర్ హెచ్చరించారు. రేపు ఏపీ ఎన్డీఏ నేతల కీలక సమావేశం జరగనుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నేతలు భేటీ కానున్నారు. రష్యా పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బిజీగా గడిపారు. రష్యా ప్రభుత్వ నియంత్రిత ప్రముఖ రీటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్ బ్యాంక్ ప్రతినిధులతో మాస్కోలో భేటీ అయ్యారు. లోకలైజ్డ్ తెలంగాణలో భూముల విలువలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులుండడంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంది. సవరించిన భూముల విలువలు ఈ నెల 5వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్థిక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును అర్చకులు క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమలనే ఈ కల్తీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. 45 కోట్ల అక్రమాస్తులను గుర్తించడంతో పాటు 60 లక్షల నగదును సీజ్ చేసింది. దిండిగల్లోని ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అహిల్యానగర్లోని మిల్గంగా మిల్క్ అండ్ ఆగ్రో వ్యాపారులను టార్గెట్ చేసి కిడ్నాప్లు, దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నకిలీ పోలీసుల ముఠా ఆట కట్టించారు తెలంగాణ పోలీసులు. కుకట్పల్లి, జగద్గిర్గుట్ట కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ గ్లాస్ హౌస్ లో గవర్నర్ థవర్చంద్ గెహ్లాట్ డీకేతో ప్రమాణ స్వీకారం చేయించారు. మినీ రాజ్యాంగాన్ని తన చేతిలో పట్టుకుని ప్రమాణ స్వీకారం చేశారు డీకే. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.